నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లాలో నార్పల మండలంలో ఉన్న మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీఓ ఏసీ రాముడు, మండల డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీ నరసింహులు ఆధ్వర్యంలో ఎన్నికల సరళిపై మండల బిఎల్ఓ సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా డిప్యూటీ తహసీల్దార్ మాట్లాడుతూ మండల బిఎల్ఓలు ఫారం 6, 7, 8, 13 మరియు ఫారం 14ల గురించి వివరించడమే కాకుండా నిర్ణీత సమయంలో అన్ని రకాల ఫారమ్స్ సంబంధిత అధికారికి అందజేయాలన్నారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ఫారమ్స్ పూరించేటప్పుడు ఎటువంటి తప్పులు చేయరాదని చెబుతూనే ఎన్నికలు అయిపోయేంత వరకు ఏ ఒక్కరికి సెలవు ఇవ్వడం జరగదని తెలియజేశారు. నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేయడానికైనా ఎన్నికల అధికారి వెనకాడబోరని మండల బిఎల్ఓలను హెచ్చరించారు. డబల్ డిజిట్స్ హైయెస్ట్ ఉండేవి మేము ఇప్పుడు చదివి చెప్పినా మీకు. దయచేసి కాన్షియస్ గా మీకు టుమారో మార్నింగ్ ఈ ఫామ్ 7 ఎవరైతే ఉన్నారో గ్రూప్ లో పోస్ట్ చేస్తాం, వాళ్ళందరూ కూడా తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి చెక్ లిస్ట్ తీసుకొని 13, 14 కూడా తీసేసుకొని మీరు ప్రిపేర్ చేసుకొని థర్స్డే ఈవినింగ్ 4 o'clockకి తహసీల్దార్ ఆఫీస్కి మీరు ప్రొడ్యూస్ చేయాలి. అలాగే రిపోర్ట్స్, ఇది మీ బేసిక్ వర్క్. ఇంకా రిమైనింగ్ ఫామ్ 6 కూడా ఉన్నాయి. ఫామ్ 6, ఫామ్ 8 కూడా, ఇవి కూడా మీరు వెంటనే కంప్లీట్ చేయాలి. ఎంక్వైరీ కంప్లీట్ చేసేసి వెంటనే ఆఫీస్కి ఇవ్వాలి. టాప్ మోస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఫామ్ 7. ఇప్పుడు కూడా ఇవన్నీ అయిపోయినా ఇంకా ఉన్నాయి అంటే మాత్రము చాలా సీరియస్గా ఉంటుంది. కాబట్టి దయచేసి మీ నేను కూడా ట్రాన్స్ఫర్ పనులు వచ్చాను. ఎలక్షన్ బిల్లు రిపోర్టించడానికి మాత్రమే మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి చోట మన రాష్ట్రంలో ఎలక్షన్ డిపార్ట్మెంట్ క్రియేట్ ఎలక్షన్ గవర్నమెంట్ క్లియర్ అయిన వాళ్ళు మనం అందరం కూడా ఎలక్షన్ కమిషన్ అనుసరణలో ఆదేశాల ప్రకారం పనిచేయాలి. సాధారణంగా నష్టాలు చాలా మంది ఇల్లు పెట్టారు. నిన్న సాయంత్రం బీసీలో కలెక్టర్ విషయాలైతే ఎవరు కూడా లీవ్ ఇవ్వదండి అని చెప్పేశారు. నాకంటే నేను వచ్చి 4 రోజులు అయింది, అయితే ఎవరు లీవ్ ఇవ్వలేదు. ఇంకేమైనా లీవ్ అది చెక్ చేస్తాను. చెక్ చేసి ఒకవేళ అది యాక్సెప్టబుల్ లీవ్ అయితే ఒక కాంటాక్ట్ చేస్తారు. సో ఈ డిఎల్ఓ సిస్టమ్